సంహరించినాడని చెప్తారు ఇక్కడ. ఇది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మాలోల నరసింహస్వామి. సంహరించిన తర్వాత చెంచులక్ష్మీదేవిని పెళ్లి చేసుకునేదానికి ఆయన అడవికి వెళ్ళినప్పుడు ఆదిలక్ష్మీదేవి పోయి అలిగిపోయి ఒక కొండపైన వేదాద్రి పైన తపస్సు చేస్తూ ఘోర తపస్సు చేస్తుంటే అమ్మవారు కోపంతో ఉన్నప్పుడు ఆయన శాంతం చేసి ఆయన అమ్మవారిని శాంతం చేసి ఆలింగనం చేసుకునే ప్లేసు. తర్వాత వచ్చేసి ఇక్కడ యోగానంద నరసింహస్వామి. ఇది హిరణ్యకృష్ణుని సంహరించినాక బ్రహ్మహత్య దోషం నివృత్తి కోసం దేవుడు యోగంలో ఉన్నాడు నరసింహస్వామి. తర్వాత వచ్చేసి ప్రహ్లాదునికి రాజనీతి శాస్త్రం యోగ శాస్త్రం అభ్యాసం చేసినది ఇక్కడ. తర్వాత వచ్చేసి ఇక్కడ వరాహమూర్తి. భూవరాహ లక్ష్మీ నరసింహస్వామి అని పేరు ఈయనకు. అక్కడ స్వయంభూమూర్తికి భుజం పైన ఉంటుంది, కానీ అక్కడ ఒక పాదమే కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి కూర్చోబెట్టుకొని తొడపైన అమ్మవారిని కూర్చోబెట్టుకున్నాడు, అక్కడ భుజం పైన కూర్చోబెట్టుకున్నాడు. రెండు ఒకే యుగంలోనే రెండు మూర్తులు అవతరించినాడు కాబట్టి వరాహ అవతారము అండ్ నరసింహ అవతారం రెండు ఒకే యుగంలో జరిగినాయి కాబట్టి భూవరాహ లక్ష్మీ నరసింహస్వామి. అవును. ఇక్కడ వచ్చేసి హిరణ్యకృష్ణుని సంహరించిన తర్వాత చెంచులక్ష్మీదేవి అడవిలో ఉండే సమయంలో ఆ సాయంత్రం సమయంలో వేటాడే సమయంలో ఆ ఒక అమ్మవారిని ముక్కోటి దేవతలు వచ్చినా కూడా ఉగ్రరూపము శాంతం లేకపోయిన సమయంలో అమ్మవారిని చూసి ఆయన శాంతమయ్యి ఆలింగనం చేసుకొని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నాడు, గడ్డం పట్టుకొని నన్ను పెళ్లి చేసుకో అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాడు. అది సరే అని చెప్పేసి ఆయన అడిగినప్పుడు మా తండ్రి అనుమతి కావాలని చెప్పేసి అడిగినప్పుడు ఇక్కడ వాళ్ళ తండ్రి దగ్గరికి తీసుకెళ్లి అనుమతి తీసుకొని పెళ్లి చేసుకుని ఆయన అమ్మవారి చేతులతో ఉండే విల్లంబు కూడా నరసింహస్వామి తీసుకొని ఇక్కడ ఒక ఆదిశేషుడు ఉండేవాడు. మహమ్మదీయులు ఇక్కడ దండయాత్ర చేసిన సమయంలో ఇక్కడ అంతా మన గుడిని శిథిలావస్థ చేసిపోయినారు. ఆ టైంలో ఉండేది ఇది అంతా పగిలిపోయినాయి. ఇది చెంచులక్ష్మి అమ్మవారు పెళ్లి చేసుకునే స్థలం పావన నరసింహస్వామి. ఇదండి ఈ స్తంభాల్లో ఉన్న అనేక రూపాలని ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి రూపాలని అయితే మనం కంటికి కన్నడ చూస్తాం. అయితే ఎగువ ఆవుబిలం పోని వాళ్ళు ఈ ప్రదేశంలో అందరినీ దర్శించుకొని కూడా తిరుగు ప్రయాణం చేస్తారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్ సుమన్ టీవీ, ఆవుబిలం, నంద్యాల జిల్లా.